ఇప్పుడు ఈ వీడియోలో మెజరింగ్ టేప్‌లో మార్కింగ్స్‌ని మనం ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మెజరింగ్ టేప్ ఏముంది ఈజీగానే కదా! 1, 1.25, 1 ½ 1.75 ఇలా ఏదైనా మనం మార్క్ చేసేయొచ్చు కదా! దీంట్లో ఏముంది అని అనుకుంటారు. లేదు, దానికంటే చిన్న మార్కింగ్స్ ఒస్తాయి. లైక్ 7.45 ఇలా వచ్చినప్పుడు మీరది 7.5కి మార్క్ చేస్తారా? 7.25కి మార్క్ చేస్తారా? అనేది మీకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! సో, అలా ఆ చిన్న మార్కింగ్స్ కూడా మనం మిస్టేక్ అవ్వకుండా మార్క్ చేసుకోవాలి. దానికోసం మన దగ్గర ఒక టేబుల్ ఉంది. అది చూపిస్తాను. మనకి ప్రతి చిన్న ఈవెన్ సింగిల్ లైన్ అండ్ హాఫ్ లైన్ కూడా మనకి ఇంపార్టెంటే. ఆ హాఫ్ లైన్‌లో కూడా మనకి ఫిట్టింగ్ అనేది చేంజ్ అవుతుంది. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ మనం మార్క్ చేసుకోవాలి. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ మెజరింగ్ టేప్‌ని మనం ఇక్కడికి 1 ఇంచ్ అనుకుంటాము. ఇక్కడికి 2 ఇంచ్ అనుకుంటాము. మధ్యలో కొన్ని లైన్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 మధ్యలో ఈ 7 లైన్స్ ఉన్నాయి కదా! ఈ పెద్ద 2 లైన్‌లకి మధ్యలో మనం ఈ మిడిల్ లైన్‌ని హాఫ్ ఇంచ్ కింద కన్సిడర్ చేసుకుంటాము. అండ్ ఈ లైన్‌ని 0.25ని కన్సిడర్ చేస్తాము. ఈ లైన్‌ని 0.75 లా కన్సిడర్ చేస్తాం కదా! ఇప్పుడు మీకిది కొంచెం పెద్దగా కనిపించడం కోసం నేనిక్కడ డ్రా చేశాను. ఇది 1 ఇంచ్, 2 ఇంచ్. ఈ మిడిల్ లైన్‌ని మనం హాఫ్ ఇంచ్ అండ్ ఈ ఫ్రంట్ ఇంకొంచెం పెద్ద లైన్‌ని 0.25 ఇంచ్ అండ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్‌కి, 1 ఇంచ్‌కి మధ్యలో కొంచెం పెద్ద లైన్‌ని 0.75 లాగా మనం కన్సిడర్ చేస్తాం. అలానే ఇదంతా కూడా. ఇది 1.25, 1.5, 1.75, 2 ఇంచ్ అలా మనం కన్సిడర్ చేస్తాం కదా! ఇప్పుడు దానికంటే మిడిల్ మెజర్‌మెంట్స్ ఉంటాయి కదా! లైక్ 0.25కి 50కి మధ్యలో మనకి 23 24, 25, 26, 27, 28, 29, 30 ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఇది 0.25 మార్క్ చేయాలా? 0.50 మార్క్ చేయాలా? అనేది మనకు అర్థం కాదు. సేమ్ అలానే సపోజ్ 5.33 వచ్చింది. దాన్ని మీరు దేనికి మార్క్ చేసేయాలి? 5.25కి మార్క్ చేస్తారా? లేదంటే 5.50కి 5 ½ మార్క్ చేస్తారా అనేది డౌట్ ఉంటుంది కదా మీకు. అలా ఏ డౌట్స్ లేకుండా ఎలా మార్క్ చేసుకోవాలో మనకి ఇక్కడ ఈ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్‌లో చూసి మార్క్ చేసుకుంటాము. మీరు గుర్తుపెట్టుకోవాలంటే కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ టేబుల్‌ని అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టైమ్ నుంచి మీరు చూడకుండానే మీరు గుర్తుపట్టుకోవచ్చు. అంత అవసరం లేదు. ఇది దగ్గరే ఉంచుకుంటాము అంటే ఏం గుర్తుపట్టుకోవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఈ టేబుల్‌లో చూసి మీరు మార్క్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు చేస్తున్నాను. 37 సారీ. ఇప్పుడు చూడండి 37 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 9.25 ఎగ్జాక్ట్‌గా వచ్చింది. సో, ఎగ్జాక్ట్‌గా వచ్చిన దాన్ని మనం 9.25 ఇలా మార్క్ చేసేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు చూడండి థర్ 32.75 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.18 వచ్చింది. దాన్ని మీరు చెప్పండి మీరు దేనికి మార్క్ చేస్తారు? 18 అంటే 8 ఇంచ్‌కి 8.25 మార్క్ చేస్తారా? లేకపోతే 8 ఇంచ్‌కి ఈ 1 లైన్ మార్క్ చేస్తారా? అది మీకు డౌట్ ఉంటుంది కదా! అలా డౌట్ వచ్చినప్పుడు ఈ 8 తర్వాత ఉన్న 2 నంబర్స్ మనం చూసుకుంటే 18 ఇక్కడ ఈ బాక్స్‌లో చెక్ చేసుకోవాలి. 0.18 మనకిక్కడొచ్చింది కాబట్టి, అంటే 0.25కి మార్క్ చేసుకోవాలి. 0.25కి మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 8.25కి మనం మార్క్ చేసుకోవాలి ఈ మెజర్‌మెంట్‌ని. ఒకవేళ ఇది 18 కాకుండా మనకి 14 వచ్చిందనుకోండి. 14 వచ్చినా సరే మనం 8.25కే మార్క్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 8.13 వచ్చింది అనుకోండి. 13 వచ్చినప్పుడు మనం దాన్ని ఎంతకి మార్క్ చేయాలి? 8.25కా అండ్ 8 తర్వాత 1 లైన్ ఎక్స్‌ట్రా. 8.13 వచ్చినప్పుడు ఈ బాక్స్‌లో ఇక్కడుంది గాబట్టి, ఈ బాక్స్‌లో అంటే 1 లైన్. 8 తర్వాత 1 లైన్‌ని మార్క్ చేసుకోవాలి. అంటే మెజరింగ్ టేప్‌లో ఈ 8 అండ్ ఈ 1 లైన్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అలానే మిగతావి గూడా చూసుకోవాలి. సపోజ్ 34.25 ఉంది.
మనం డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.56 వచ్చింది. ఇప్పుడు 8.56 వస్తే మనం దీన్ని 8.5కి మార్క్ చేయాలా? లేదంటే 8.75కి 5 తర్వాత 1 లైన్‌కి మార్క్ చేయాలా అనే డౌట్ ఉంటుంది కదా! దాన్ని ఈజీగా మనం ఈ టేబుల్‌లో చూసుకోవచ్చు. 5, 6 అంటే ఇక్కడ చూడండి. 5, 6 అనేది ఇక్కడుంది. సో, 5, 6 అంటే ఇక్కడ 8.5కి 1 లైన్ మనం మార్క్ చేసుకోవాలి. 5, 6 అనేది ఇక్కడ పాయింట్ 0.50కి 1 లైన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 8.5 మార్క్ చేసుకొని 1 లైన్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. 8.5కి 1 లైన్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 8.5 మనకి ఇక్కడికొచ్చింది. 1 లైన్ అంటే మనం ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ మెజర్‌మెంట్ అనేది. సపోజ్ 35.5 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.87 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్క్ చేసుకుంటాం? 87 అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ టేబుల్‌లో ఉంది కదా! 0.87 అనేది. సో, మనం ఇక్కడ 87 అంటే 8.75కి 1 లైన్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌ని మనం ఈ టేబుల్‌లో ఈ పాయింట్ తర్వాత ఉన్న మార్కింగ్‌ని ఇక్కడ చూసుకోవాలి. 0.87 అనేది టేబుల్‌లో ఉంది కాబట్టి ఇక్కడ పైన 0.75కి 1 లైన్ ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి మన మెజరింగ్ టేప్‌లో ఈ మెజర్‌మెంట్ అనేది 8.75కి 1 లైన్ మార్క్ చేసుకోవాలి. అంటే 8.75కి 1 లైన్. అంటే 9 ఇంచ్‌కి 1 లైన్ తక్కువ మనం మార్క్ చేసుకోవాలి. ఇంకా మనకి కొన్ని మెజర్‌మెంట్స్ అనేవి లైక్ 7.3 ఇలా ఎగ్జాక్ట్‌గా వచ్చింది. పక్కన ఏ నంబర్ లేనప్పుడు మరి మనం ఎలా చూసుకోవాలి అంటే, ఈ పక్కన ఏది లేనప్పుడు మనం 0 లాగా అనుకోవాలి. దాన్ని 7.3 అనుకోవద్దు. 7.30 అనుకోవాలి. సో, ఇప్పుడు 7.30 అంటే ఈ జి జి ఈ 0.30 అనేది ఎక్కడుంది? ఈ టేబుల్‌లో ఉంది. సో, ఈ టేబుల్‌లో ఉంది కాబట్టి మనం ఈ టేబుల్‌లో చూసుకొని 0.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా మనం మార్క్ చేసుకోవాలి. 7.30 కాబట్టి 7.30 ఈ టేబుల్‌లో ఉంది కాబట్టి 25 ఇంచ్‌కి 1 లైన్ ఎక్స్‌ట్రా మార్క్ జేసుకోవాలి. అంతే. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఈ టేబుల్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. మనకి ఫస్ట్ ఈ బేసిక్స్ తెలిస్తే కదా! నెక్స్ట్ మనం ఈజీగా మనం ప్యాటర్న్ మేకింగ్ అన్నీ చేసుకోవచ్చు. దానికోసమే ఫస్ట్ ఈ మెజరింగ్ టేప్‌ని ఎలా మనం యూజ్ చేసుకోవాలో నేను ఈ వీడియో చేశాను. అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.